దావీదు మొదలుకుని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకుని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తానికి ముందు కొన్ని తరాలు మనకి కనబడుతున్నాయి. We can see many generations before the birth of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తానికి ముందు దాదాపుగా 40 తరాలు మనకి కనబడుతున్నాయి. సాధారణంగా మీకు మీ వంశవృక్షం తెలుసండి. మీరు ఎప్పుడు పుట్టారో మీకు తెలుసు కదా. మీ తల్లి మీ తండ్రి మీకు తెలుసు కదా. మీ తాతగారి పేరు తెలుసా? మీ ముత్తాతగారి పేరు తెలుసా? తెలీదా? ఒకంత తాతగారి పేరు వరకు మనకి కొంచెం ఐడియా ఉంటుంది. ముత్తాతగారు నేను చూడలేదు కదా, ఆయన పేరు పెద్దగా తెలియదండి అంటూ ఉంటారు. మా ముత్తాతగారి పేరు తిరుపతయ్య. మరి మీ ముత్తాతగారి పేరు తెలుసా? సాధారణంగా పెళ్లి సంబంధం కలుపుకునేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? పెళ్లి సంబంధం కలుపుకునేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారండి? ఇటు 7 తరాలు, అటు 7 తరాలు జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఎందుకని? ఇటు 7 తరాల్లో అందరూ బాగానే ఉన్నారా? అందరూ ఆరోగ్యంగానే ఉన్నారా? ఎవరికైనా సరే నిద్రలో నడిచే అలవాటుగా, ఎవరైనా సరే మరి ఏదైనా అనారోగ్యంతో ఉన్నారా? ఎవరికైనా తెలుసుగా మీకు ఏంటిది? గజ్జి. ఇదేమన్నా ఉందా? తామర ఉందా? లేకపోతే పెంచుందా? ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇంట్లో గొడవైనప్పుడు భార్యాభర్త నిన్నని ఏమి లాభం, మా నాన్న అనాలి, 7 తరాలు చూడమన్నాడు మా తాత, 2 తరాలు చూసినా తెలిసిపోయేది మీ సంగతి అని అంటూ ఉంటారు. అంటారా? గమనించండి, మన పితరుల గురించి మనకు ముందు తరాలు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయా రాజ్యాలను ఏలిన రాజులు మరి వాళ్ళ యొక్క ప్యాలెస్లో, వాళ్ళ యొక్క రాజ్య మందిరాల్లో వంశవృక్షం మనకి కనబడుతుంది. చల్లపల్లి రాజాగారి కోట కానీ, సుల్తాన్లు, నవాబులు, మొఘల్ చక్రవర్తులు, మరి ఆ చక్రవర్తులు పరిపాలించిన విధానాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, ఆయా కోటలకు వెళ్ళినప్పుడు షాజహాన్ తను కట్టించిన ఆ యొక్క రెడ్ ఫోర్ట్, మరి ఆ యొక్క రెడ్ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఆ చక్రవర్తుల యొక్క చరిత్ర, వాళ్ళ వంశవృక్షం మనకి కనబడుతూ వస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తానికి ముందు మనకి ఎన్ని తరాలు కనబడుతున్నాయి అంటే, ఇట్లు అబ్రహాము మొదలుకుని దావీదు వరకు చెప్పండి 14 తరాలు. 14, దావీదు మొదలుకుని యూదులు కొనిపోబడిన కాలం వరకు 14. ఎన్ని 14లు? 2 14 అంటే 14 28. బొబ్బులోనికి కొనిపోబడిన కాలము మొదలుకుని క్రీస్తు వరకు 14 తరాలు. 14 + 14 ఎంతండి? 28 + 14 ఎంత? 42 తరాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. 42వ తరంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడుతున్నారు. యేసుక్రీస్తుకు ముందు ఎన్ని తరాలు ఉన్నాయి? 41 తరాలు. ఎన్ని తరాలు? 41 తరాలు మనకి కనబడుతున్నాయి. అంటే ఈయన బహు చరిత్ర కలిగిన దేవుడు.
ఏంటండి? బహు చరిత్ర కలిగిన దేవుడు. ఈయన చరిత్రలో ఎవరు ఎవరికి పుట్టారు, ఎవరు ఎవరికి పుట్టారు, ఎవరు ఎవరికి పుట్టారు, ఎవరు ఎవరికి పుట్టారు అని మనము 41 తరాలు మనం చూస్తూ వస్తే 41వ తరం క్రీస్తు ఎవరికి పుట్టారు? యోసేపు, ఆయన భార్య అయిన మరియా, వారిద్దరికి పుట్టిన కుమారుడు. మరి సమాజంలో అయితే వారికి ఎంగేజ్మెంట్ అయింది, నిశ్చితార్థం చేయబడింది, కానీ వారికి వివాహం జరగలేదు. మరియా గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వల్లనే. ఎందుకని మరియా గర్భవతి అవ్వాల్సి వచ్చింది? ఆలోచన చేస్తే చరిత్రలో మనకు అర్థమవుతుంది. ప్రారంభ పురుషుడు ఎవరని? ప్రారంభ పురుషుడు ఆదాము. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటెముకల్లో ఒక ఎముకను తీశారు. అంటే పురుషుల్లోంచి ఎవరు వచ్చారు చెప్పండి? పురుషుల్లోంచి స్త్రీ వచ్చింది. మొదటి ఆదాముకైతే పురుషుల్లోంచి స్త్రీ వచ్చింది. మరి పాపం కూడా అక్కడే మొదలైంది. మనం ఆఖరిలో చూస్తే స్త్రీలోంచి పురుషుడు వచ్చాడు. లెక్క సరిపోయిందా? మొదట్లోనే పురుషుల్లోంచి స్త్రీ వచ్చింది. క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి స్త్రీలో నుంచి పురుషుడు వచ్చాడు. అందుకని దేవాది దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికతో ఈ యొక్క మరి క్రీస్తు యొక్క జననము మనకి తెలియజేస్తూ వస్తున్నారు. మరి ఈ యొక్క క్రీస్తు జన్మలో ఉన్న 41 తరాల్లో ఒక తరం గురించి మాత్రం ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నా. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. Let's turn our Bibles to the book of Matthew, the Gospel, chapter 1, verse 5. నయస్సును సల్మానును కనెను. సల్మాను రహాబునందు బోయాజును కనెను. చెప్పండి, రహాబు. రాహాబు. ఈ ఒక్క పేరు గురించి కొద్ది నిమిషములు మనం ధ్యానం చేసుకుని మనం ఈరోజు ధ్యానాంశం ముగించుకుందాం. ఎందుకని రాహాబు అనేక పేరు వంశావళిలోకి వచ్చింది? ఇప్పుడు ఒక పేరు చరిత్రలో చెప్పుకోవాలంటే వాళ్ళు గొప్పవారై ఉండాలి, మంచి చరిత్ర కలిగి ఉండాలి, మంచి చదివి ఉండాలి, లేకపోతే మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలి, మంచి వ్యాపారం చేస్తూ ఉండాలి, లేకపోతే మంచి ఆదాయం కలిగి ఉండాలి. కానీ ఇక్కడ రహాబు దగ్గరకు వస్తే ఎరికో అనే ప్రాంతంలో ఈమె వేశ్య. ఒక వేశ్య గురించి ఎవరన్నా మాట్లాడతారా? ఎవరు పెద్దగా మాట్లాడరు. ఆమె పేరెత్తుతున్నా వద్దు ఆమె పేరెత్తుంది అంటారు. ఆమె ఊసి తీయొద్దు, ఆమె గురించి మాట్లాడొద్దు అంటూ ఉంటారు. మరి ఎందుకని ఆ రహాబు పేరు ఈ వంశావళిలో చేర్చారు? ఎవరు కూడా ఆ చరిత్ర, ఆమె యొక్క క్యారెక్టర్ బాగున్నప్పుడు ఆమె పేరు ఎత్తరు. కానీ ఎందుకని రహాబు యొక్క పేరు ఇక్కడ రాయబడింది? ఈ విషయాన్ని గురించి మనం క్లుప్తంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎరికో అనే ప్రాంతంలో ప్రజలు చాలా ఎత్తుగా ఉంటారు, బలంగా ఉంటారు, చాలా బలశూరులుగా బలశాలుగా కనబడతారు. అయితే ఆ ఎరికో ప్రాంతానికి వేగు చూస్తానికి దేవుని ప్రజలు కొంతమంది వచ్చారు. అలాగున వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వేగు చూస్తానికి వచ్చినప్పుడు వారి గురించి తెలుసుకున్న ఎరుకో వాసులు ఏం చేశారంటే గూఢాచారులు వచ్చారని చెప్పి వారిని వెంటాడి వారిని పట్టుకుందామని ప్రయత్నాలు చేస్తుండగా వారికి ఎక్కడా చోటు దొరకని సమయంలో రహాబు ఏం చేసిందంటే
వారిని దాచిపెట్టింది. హల్లెలూయా. అలాగున దాచిపెట్టిన తర్వాత ఆ వేగు చూస్తానికి వచ్చిన ఆ యొక్క దేవుని ప్రజలు ఏం చేశారంటే, నన్ను మీరు దాచిపెట్టారు కదా. సాధారణంగా వేశ్యలు కొంత డబ్బు తీసుకుంటూ ఉంటారు. మరి అలాగే ఇశ్రాయేలీలు ప్రజలు, యూదా వారు వేగు చూస్తానికి ఎరుకో ప్రాంతం వచ్చిన ఆ కొద్ది మంది దాయపడ్డారు కదా. దాచబడిన తర్వాత ఎరుకో వారు వెతుకుతున్న సమయంలో వారు ఇక్కడ లేరని చెప్పి రహాబు చెప్పి పంపించేసింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ దాక్కున్న వారు బయటికి వచ్చేసారు. బయటికి వచ్చిన తర్వాత రహాబు, మమ్మల్ని దాచిపెట్టావు కదా, మేము నీకు ఏమిస్తే సరిపోతుంది అంటున్న సమయంలో రహాబు ఏం చేసిందంటే, నాకు ధనం వద్దు, నాకు ఏమీ కూడా అక్కర్లేదు, నా వారిని రక్షించాలి అని ఆశపడింది. దేవునికి స్తోత్రం. చూద్దామా? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. Let's turn our Bibles to the book of Joshua chapter 2 verse 12. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలునిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చూడండి, ఇక్కడ యూదులను, ఇశ్రాయేలీలను దాచిపెట్టిన రహాబు బంగారం అడగలేదు, వెండి అడగలేదు. కొంతమందికి బంగారం అంటే ఎంత ప్రీతో, ఎన్నెన్ని గొడవలు అయిపోతున్నాయో ఇళ్లలో ఈ బంగారం నిమిత్తం. ఈ స్త్రీలు ఈ చెవు ఇంకా ఎక్కువ బరువు పట్టదు కాబట్టి ఆ చెవు నాకు అలా వదిలేసారు. అది ఇటొక తెప్పాలా బంగారంతో చేయించేసేవాళ్ళు. ఆ భర్త గారి గురించి ఆ దేవుడే ఎరుగు. మా ఇంట్లో ఆడ మనిషి బంగారం పెట్టుకుంది కాబట్టి నేను బతికిపోయాను. ఆ మగ మనుషుల పరిస్థితి ఎంత పెడితే సరిపోద్ది ఆ చెవుకి. దేవుడు అది చెవుకి పెట్టేది కాబట్టి చిన్న మన సిస్టర్స్ చిన్న అది కానీ ఏ చేతికో ఏ భుజానికో బంగారం అనుకోండి, ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. ఇక్కడ రహాబు బంగారం అడగలేదు, వెండి అడగలేదు, కానీ నా వారందరూ రక్షింపబడాలని కోరుతుంది. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపడతాం. నా వారు, నా ఇంటి ప్రజలు, నా తండ్రి ఇంటి వాళ్ళు, నా తల్లి ఇంటి వాళ్ళు అంటే చెప్పకనే చెప్పేసింది. తన బంధువర్గం అంతా కూడా రక్షించబడాలి అని కోరుకుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు జన్మిస్తానికి ముందు ఆయన యొక్క వంశవల్లో ఒక స్త్రీ యొక్క పేరు ఎందుకని ఈ వంశవల్లోకి వచ్చిందంటే, ఆమె చేసే వృత్తి వేశ్య అయినా తన వారి పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉంది. ప్రియ మిత్రమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ వారి పట్ల నీకు బాధ్యత ఉందా? నీ వారు రక్షించబడాలని, నీ వారు కాపాడబడాలని, నీ వారు యేసయ్యకు దగ్గర అవ్వాలి అని ఎప్పుడైనా కోరుకున్నావా? వాళ్ళని ఎప్పుడైనా దేవుని సన్నిధికి తీసుకొచ్చావా? సేవకులకు పరిచయం చేసావా? వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తావా? ఎందుకనంటే వారు నీ ద్వారా రక్షింపబడుగాక. రహాబు కంటే మంచి చరిత్ర కలిగిన వారు, మంచి జీవన విధానం కలిగిన మనం రహాబు లాంటి ఒక మంచి లక్షణం మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. కనీసము ఆదివారం మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధువులను దేవుడి సన్నిధికి నడిపించలేకపోయినా క్రిస్మస్ సందర్భంగా
నీ వారిని పండగకు మందిరానికి నడిపించగలుగుతున్నావా? నీ వారికి సువార్త అందించగలుగుతున్నావా? నీ వారిని దేవుని యొక్క మాటలు వినటానికి ఏ రోజన్నా ఆహ్వానించావా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. మనం ఒక్కొక్కసారి ఒక గొప్ప వ్యక్తి జన్మించాడంటే వాళ్ళ ఆటోబయోగ్రఫీ చూస్తూ ఉంటాం, వాళ్ళ చరిత్రను ఆలోచిస్తూ ఉంటాము. ఈ రోజున 42 తరాలు యేసు క్రీస్తు ప్రభువారు జన్మిస్తానికి ముందు ఒక తరములో రహాబు అనే సహోదరిని దేవుడు వాడుకున్నాడు. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, ద హార్లెట్ ఆఫ్ చెరికో బికమ్ ద హీరోయిన్ ఆఫ్ హోలీ బైబుల్. ఎరుకో అనే ప్రాంతానికి వేశ్యగా ఉన్న రహాబు బైబిల్ గ్రంథంలో ఒక హీరోయిన్ అయిపోయిందట. హీరోయిన్ అంటే ఎంత ఫేమస్ అని? ఫేమస్ అయినా ఎవరన్నా హీరోయిన్ కానీ ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు ఆగుతారా? ఈ ఫోన్ ఎలా పెట్టి టిక్కుమంటారు, టక్కుమంటారు, మీద పడిపోయి ఫోటోలు దిగేస్తూ ఉంటారు. కానీ రహాబుది పైన అందం కాదు, రహాబు మనస్సు మంచిది. ఈరోజు అట్టి మనస్సు యేసయ్య మనకిచ్చునుగాక. మనం కూడా నీ తల్లి ఇంటి వారి కోసము, నీ తండ్రి ఇంటి వారి కోసము ప్రార్థన చేయగలవా? ఈ క్రీస్తు జన్మించిన ఈ మాసంలో, ఈ సందర్భంగా నీ వారు రక్షణలోకి రావాలి. ఆమేన్ చెప్పండి. నీ వారు రక్షించబడాలి, నీ వారు కాపాడబడాలి. యేసు శిలువ రక్తం ద్వారా వారు కడిగి శుద్ధీకరించబడాలి. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ మాసములో మనకి దేవుడు రహాబు లాంటి మనస్సు వాళ్ళని మనం కూడా చరిత్రలో విలువైన పేరు కలిగి ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు జన్మిస్తానికి ముందు ఈ 41 తరాల్లో ఎవరెవరైతే గొప్పగా వ్యవహరించారో, దేవునికి దగ్గరగా, దేవునికి లోబడి ఉన్నారో వారి పేర్లు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? వంశావళిలో చేర్చారు. కానీ నీ పేరు ఎక్కడ రాస్తారంటే ఈ డైరీలో కాదు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. చెప్పబడుతుంది. దేవుడు నామాన్ని పడతారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము, let's turn the Bible to the book of Isaiah chapter 9 verse 6. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful, Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. Hallelujah. ఆయనకు అద్భుతమైన నామకరణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే ఆశ్చర్యకరుడు. చెప్పండి, ఆశ్చర్యకరుడు. ఈ పేరు ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. యేసయ్య జన్మించిన ఈ మాసంలో దేవుని మాటలు వింటున్న సహోదరుడా, ఈ రోజున ఏ కార్యం జరగట్లేదు, ఏ అద్భుతం జరగట్లేదు, ఏ మేలు పొందుకోలేకపోతున్నావు, నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనుకుంటున్న సహోదరుడా, నా యేసయ్య ఈ రోజున నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేస్తా అంటున్నారు. చెప్పలు కొట్టు దేవుడు నామాన్ని అంటారు. ఈ మాసంలో దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆశ్చర్యకరమైన కార్యం. మన ఊహకు అందరివి ఆశ్చర్యం, అవునా కదా? మనం ఊహించనివి కానీ మన ముందుకు వస్తే అది ఆశ్చర్యం. అసలు యేసయ్య పేరే ఆశ్చర్యకరుడు. మానవ జాతి పాపం నుంచి విడుదల పొందుకుంటాడు అన్న ఆలోచన లేని సమయంలో ఆయన ఆశ్చర్యకరుడుగా వచ్చాడు.
రెండవదిగా ఆలోచనకర్త, కౌన్సిలర్. యేసుక్రీస్తుకు మరొక పేరేంటంటే ఆలోచన చెప్పేవాడట. మనకి ఆయా సమయాల్లో మంచి ఆలోచన అసలు రాదు. ఏ ఆలోచన, ఏ నిర్ణయం తీసుకోవాలో మనకి తెలియదు. అటువంటి సమయంలో సహోదరుడా, నువ్వు కానీ మోకాళ్ళు వంచి ఈ ఆలోచనకర్తకు కానీ ప్రార్థన చేస్తే నీకు దేవుడు మంచి ఆలోచన ఇస్తున్నాడు. హల్లెలూయా. మా యొక్క జీవితాల్లో కూడా ఈ పరిచయం చేస్తానికి మా వయసులు సరిపోవు, కానీ ప్రతిరోజు లేచినప్పుడు, ప్రతి రాత్రి పడుకునే ముందు నేనేమని ప్రార్థన చేస్తానంటే, నాకు మంచి ఆలోచన ఇవ్వయ్యా, జ్ఞానాన్ని, వివేకమును వెతకనంటే ఇంతమంది ప్రజలను నడిపించాలంటే నా జ్ఞానం సరిపోదు, నా తెలివితేటలు సరిపోవు. దేవుని జ్ఞానము ఇస్తే తప్ప నా వల్ల ఏం కాదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజున మంచి డెసిషన్ మేకింగ్ చేయలేకపోతున్నారా? మంచి ఆలోచన చెప్పే వాళ్ళు లేరు అంటారా? నా ఇంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు అంటారా? నా యేసయ్య నీకు మంచి ఆలోచన ఇచ్చును గాక. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మూడవదిగా ద మైటీ గాడ్. మూడవ పేరు ఏంటంటే బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న వాళ్ళు, అయ్యా నేను బలహీనురాలను, నా వల్ల ఏం కాదు, నేనేమి చేయలేను అంటున్న సమయంలో నా దేవునికి ఉన్న మరొక పేరు ఏంటంటే బలవంతుడైన దేవుడు. నాలుగవదిగా నిత్యుడగు తండ్రి. ఏంటంట? ఎవర్లాస్టింగ్ ఫాదర్. యేసయ్యకున్న ఇంకో పేరు ఏంటంటే నిత్యము అంటూ ఉంటాం. కొంతమంది కొంతకాలం నుండి వెళ్ళిపోతారు, అవునా కదా? పిల్లలు 22, 23 ఏళ్ళు వస్తే పిల్లలు పెద్దగా మాట్లాడు, అవునా కదా? చిన్నప్పుడేమే వాళ్ళు మాట్లాడుతుంటే డాడీ మమ్మీ అవతలకి వెళ్ళిపో, మాట్లాడుకో అంటూ ఉంటారు. వాళ్ళకి 17, 18 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, తల్లి తండ్రి పిలిచిన వాళ్ళు మాట్లాడు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఒక 4 ఏళ్ళకి ఎలాగో పెళ్ళయ్యేదాకా ఆరాటం, పెళ్ళయిన తర్వాత ఉంటుంది పోరాటం, అవునా కదా? అంటే వాళ్ళ దారిలో వాళ్ళు, అంటే పిల్లలు ఉండరు. కొంతకాలం అయిన తర్వాత నమ్ముకుని 3 వేసిన భర్త కూడా ఒక్కొక్కసారి విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. భార్య విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. నడిపించిన తండ్రి విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు దాకా జాగ్రత్తగా చూసుకున్న తల్లి విడిచి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈ దేవుడు నిత్యము మనతో ఉంటానంటున్నాడు. చెప్పలు కొట్టు దేవుడు నామాన్ని. నిత్యము ఆయన మనతో ఉంటా అంటున్నాడు. మరొక పేరేంటంటే సమాధానకర్తయకు అధిపతి. మరొక పేరు, 5వ పేరు ఏంటంటే ఈయన సమాధాన పరుస్తా అంటున్నాడు. ఇద్దరు మనుషులు కొట్టుకుంటుంటే సంతోషపడే సమాజంలో ఉన్నాం. కొట్టుకున్న తర్వాత ఎవరు మిగిలారని చెప్పి వెళ్ళి వాళ్ళతో ఉంటానంట, అవునా కదా? కొట్టుకొని మంచి పని అంటూ ఉంటారు. ఈ సమాజము మనం గొడవలు ఆడుకుంటుంటే సంతోషపడింది, మనము సమాధానపరచదు. మనం సంతోషంగా ఉంటే చూసి వారవలేని సమాజంలో మనం ఉంటాం. మంచి వస్త్రాలు వేసుకుంటే చూడలేదు, మంచి ఇల్లు కట్టుకుంటేనో, స్థలం కొనుక్కుంటేనో, పొలం కొనుక్కుంటేనో, లేకపోతే కష్టపడి బిడ్డను చదివిస్తుంటేనో, లేకపోతే కష్టపడి వ్యాపారం చేస్తుంటేనో, కష్టపడి ఉద్యోగం చేస్తుంటేనో చూసి వారవలేదు. మనలో మనకి తగ్గులు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఈ దేవుడు సమాధానకర్తయకు అధిపతి, ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానానికి ఈయన అధిపతి కనుక ఎప్పుడన్నా మీలో మీకు గొడవ వస్తే ఏం చేయాలి? మోకాలు వంచి ప్రార్థన చేయాలి. తల్లి దగ్గరకో, తండ్రి దగ్గరకో, అన్న దగ్గరకో, వదిన దగ్గరకో, అక్క దగ్గరికి, బావ దగ్గరికి వెళ్తాం వల్ల ఉపయోగము లేదు. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆయన అడగండి, ఆయన సమాధాన పరుస్తా అంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనదైతే లేదు, ఆయనకి సమస్తము సాధ్యము. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సమయంలో
సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యము నా ప్రభువు చేయును గాక. నీకు మంచి ఆలోచన నా ప్రభువు ఇచ్చును గాక. నిత్యము నా ప్రభువు నీకు తోడుగా ఉండును గాక. నీ జీవితంలో నా ప్రభువు సమాధానాన్ని అనుగ్రహించును గాక. యేసయ్య సమాధానము ఈ క్రిస్మస్ సందర్భంగా మీ యొక్క జీవితాల్లో సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. తల్లు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. నేటి దినము శుభవర్తమానం గల దినం. వంశావళిలో 42 తరాలు మనకి కనబడుతున్న దరిమిలా రహాబు అనే వేశ్యను ఆ వంశావళిలో చేరుస్తానికి గల కారణం, రహాబు తన వారందరి పట్ల బాధ్యత కలిగి ఉంది. ప్రియమిత్రమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ క్రిస్మస్ సందర్భంగా నీ వారి పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? నీ వారు రక్షణలోకి రావాలి అని ఆశపడుతున్నావా? నీ వారు నమ్మి బాప్తిసం పొందాలి అని ఆశపడుతున్నావా? ఈ రోజున రహాబు గురించి మనం మాట్లాడుకుంటున్న సమయంలో తన యొక్క వారందరి పట్ల బాధ్యత కలిగింది. నా ప్రభు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు తేటగా. నువ్వు కూడా రహాబులాగా నీ వారి పట్ల బాధ్యత కలిగి ఉండగలవా? ఇంకా నీ ఇంటిలో నీ దగ్గర వారు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు ఎవరు మారలేదో, ఎవరు ప్రభువును తెలుసుకోలేదో, ఎవరు ప్రభువుని వెంబడిస్తలేదో వారి నిమిత్తం నువ్వు కూడా బాధ్యత కలిగి ప్రార్థించగలిగితే ఎంత బాగుంటుంది. ఒక ఇంత ఆలోచన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవ యేసయ్య, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి పరిశుద్ధమైన లేఖన భాగంలో 42 తరాల వంశావళిలో రహాబు అనే ఒక సహోదరుని గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవంగా తన చరిత్ర చెప్పుకోదగ్గ గొప్పదేమి కానప్పటికీ తన వారి పట్ల ఎంతో బాధ్యత కలిగి, ఆసక్తి కలిగి, వారు రక్షింపబడాలి, వారు కాపాడబడాలి, వారు మరణించకుండా బ్రతికి ఉండాలి అని ఆశతో, ఆసక్తితో ఆ వేగు చూస్తానికి వచ్చిన వారిని బ్రతిమిలాడుతుంది. నిజమే నాయన, ఈ రోజున ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎంతో మంది తన వారి పట్ల బాధ్యత లేని పరిస్థితిలో ఉన్న సమయంలో ఈ రాత్రి, ఈ రోజున నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. కనీసం ఇహనిచ్చి అయినా ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులు వారి యొక్క రక్త సంబంధులు రక్షణ పొందటానికి, వారు ముందుకు అడుగు వేస్తానికి, వారిని మీకు సమీపంగా నడిపిస్తానికి ఒక మంచి తీర్మానం తీసుకునే ఆలోచన వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ రోజున విన్న వాక్యము బిడ్డల హృదయాలు దాచిపెట్టుకుని ఆ వాక్యానుసారంగా బిడ్డలు జీవించగల కృపను దయచేయండి. అనేక లక్షల మంది ప్రజలకు సువార్తను అందిస్తున్న ఈ యొక్క టీవీ పరిచర్య ఆటంకం లేకుండా ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మహిమ పొందమని యేసు నామం పేట ప్రార్థిస్తున్నామా తండ్రి.